ఇప్పుడున్న మహిళలకు నువ్వేం చెప్తావు శిల్ప? అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పేరెంట్స్ వద్దనుకని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడో ఓయో రూమ్లో కానీ. అంటే కొన్ని న్యూసెస్ వింటుంటే భయం వేస్తుంది. అంటే ఏం తరని ఏజ్లో వెళ్తున్నారు. సో అబ్బాయిలైనా అట్లనే ఉన్నారు, అమ్మాయిలైనా అట్లా ఉన్నారు. తల్లిదండ్రులను చాలా మస్తు మంది మోసం చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలు గొప్పనే, మంచిగా ఉండాలి, అందరికంటే బాగా కనిపించాలి అన్నట్టుగా పిల్లలు అంటే పేరెంట్స్ పిల్లల్ని అట్లా నమ్మిస్తున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు అట్లా. సో వీళ్ళు వెళ్ళి ఇట్లాంటి చెడుగా చేయడము, మళ్ళీ ఇంటి దాకా రావడం, ఇట్లా అయిందా అనడం, కథం వెంటనే అనగానే వెళ్ళడం, సూసైడ్ చేసుకోవడం, హ్యాక్ చేసుకోవడం. కొంతమంది అయితే సో రూములలోకి వెళ్తున్నారు, సెల్ఫీ వీడియోలు తీస్తున్నారు, వీడియో వల్ల నేను పర్టిక్యులర్గా చెప్పేస్తున్నారు. అంత ధైర్యం తీసుకొని చెప్పడం కంటే బతకొచ్చు కదా అని నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. మనము ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ కమింగ్ జనరేషన్, అంటే ఇప్పుడు జరుగుతున్న జనరేషన్కి కూడా ఇండివిజువాలిటీ ఎక్కువ వచ్చేసింది. అంతకంటే ముందు మనం ఎప్పుడు అమ్మ నాన్న మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. చాలా ఏ చిన్న సిచ్యువేషన్ వచ్చినా సరే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అమ్మ నాన్న ఫస్ట్ మనం వెళ్ళేది అమ్మ నాన్న. కానీ ఇప్పుడు వెళ్తున్నామా? ఏదన్నా ఉంటే ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం, ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఇదే నడుస్తుంది. అదే ఎప్పుడైతే ఆపుతారో, అమ్మని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారో, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీకు సంబంధించి మీ అమ్మ కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుంది. మా అమ్మ నాకు గురించి నాకు చెప్పింది, కానీ నేను విననందుకు నేను అనుభవిస్తున్నా. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే మా అమ్మ మాట నేను వినలేదు, అందుకనే నేను ఈ పొజిషన్లో ఉన్నా.